వర్తమానంకై సిద్ధపడిన మనందరం ప్రభుని స్తుతిస్తూ క్రీస్తు యేసు నామంలో మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం బైబిల్ ప్రారంభంలోనే, అంటే ఇంకా ఆది కాండము ప్రారంభము కాకమునిపే పెద్ద అక్షరాలతో ఆది కాండం ప్రారంభం కాకమునిపే 2 గ్రంథముల పేర్లు రాయబడి ఉన్నవి. పైన పరిశుద్ధ గ్రంథము అంటే ఒకే పేరు కలిగిన గ్రంథముగా వ్రాయబడుతూ, క్రింది భాగంలో పాత నిబంధన గ్రంథము 1, క్రొత్త నిబంధన గ్రంథము 2 వ్రాయబడి ఉన్నవి. అయితే పాత క్రొత్త అనే పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. పాత క్రొత్త. చివరికి మలాకీ గ్రంథము అయిపోయిన తర్వాత, అంటే మత్తయి గ్రంథము ప్రారంభించే ముందు, మలాకీ గ్రంథం అయిన తర్వాత క్రొత్త నిబంధన ప్రారంభించే ముందు క్రొత్త నిబంధన గ్రంథము అని మనకు బయటపడుతుంది. క్రొత్త నిబంధన గ్రంథము, క్రొత్త. ఇక పాతది లేదు ఇక్కడ. క్రొత్త నిబంధన. నిబంధన అనగా ఉడంబడిక, లేక ఒప్పందము, లేక చట్టము అనే పదాలను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసుక్రీస్తు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తు. మనము ఒకసారి ఆ మధ్యవర్తిని గురించి తిమోతి పత్రికలో కనుక చూడగలిగితే, చూడండి, మొదటి పత్రిక తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి తిమోతి 2:5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. మధ్యవర్తి. పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 ఉడంబడికలకు మధ్యలో, 2 చట్టాలకు మధ్యలో యేసుక్రీస్తు. లోకంలో కూడా చూసినప్పుడు మధ్యవర్తి లేకుండా ఏ కార్యము జరగదు. అలాగుననే దేవుడు కూడా మధ్యవర్తిని ఉంచుకున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దయచేసి స్త్రీలు గమనించాలి. వాక్యము వినకుండా మీరు ఏ శక్తి పొందుకోలేరు. పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యంగా నువ్వు రావచ్చు, నీకేం అభ్యంతరం లేదు, నష్టం నీకే. ఇక్కడ మాకేం లాభం లేదు, కానీ నష్టమైతే నీకే. వాక్యము వినకుండా ఆత్మీయంగా నీకు శక్తి రాదు. నువ్వు రేపు వచ్చినా మాకు చింత లేదు, కానీ నష్టం నీకే. రేపు ఆరాధన ఉండదు. ఇంత నిర్లక్ష్యమా? పనులు ఎప్పుడైపోతాయి నీకు? నేను ఎందుకు ఈ 2 నిబంధనల పేర్లు
చదివించాల్సి వచ్చింది అని అంటే మత్తయి సువార్త 'పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త అందరూ తీసుకోండి 9వ అధ్యాయము 16 నుండి 17 వరకు అందరూ కలిసి చదువుకుందాం. చదవండి. మత్తయి సువార్త 9, 16 నుండి 17 వరకు అందరూ కలిసి. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోతాయని చెప్పాను. చాలు. పాత క్రొత్త, క్రొత్త పాత కలిసి ఉండడానికి వీలుండదు. పాత స్వభావమునకు క్రొత్త స్వభావమునకు చాలా తేడా ఉన్నది. పాత క్రొత్త. ఈ ఆరాధన సమయంలో మనము ఆలోచన చేయగలిగినది ఏమిటి అని అంటే, పాత ఆదాము మనలో బ్రతికి ఉన్నాడా? పాత ఆదాము మనలో బ్రతికి ఉన్నాడా? బ్రతికి ఉండినట్లయితే క్రొత్త ఆదాముకు చోటున్నదా? ఉదయకాలం ఆరాధన భక్తులంగా దేవుని సన్నిధిలో ప్రభు యొక్క పీఠం ఎదుట మనం ఉన్నాము. ఇద్దరు ఆదాములు ఉన్నారు. మొదటి ఆదాము ఆది కాండంలో ఉన్నాడు. రెండవ ఆదాము పుట్టుక కూడా అక్కడి నుంచే ప్రవచనం నెరవేరుకుంటానే వస్తున్నది, ప్రవచించుకుంటానే. కాబట్టి క్రొత్త యుగం, క్రొత్త నిబంధనలో పాత ఆదాము బతికి ఉన్నాడా? ప్రశ్న. పాత ఆదాము బ్రతికి ఉంటే క్రొత్త ఆదాముకు చోటుందా? ఒకవేళ క్రొత్త ఆదామే గనక నీలో ఉంటే పాత ఆదాముకు చోటుందా? మనము ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కొరింథీ సంఘములో పౌలు భక్తుడు హెచ్చరిస్తూ రాస్తున్నాడు. చూడండి. మరి చాలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ తీరు ఉన్నారు చాలామంది. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము వచనమండి 45 నుంచి చదువుకున్నాం. 45 నుండి. ఇందు విషయమై ఆయన ఆత్మ, ఆయన చదువు. ఆగండి, కొంచెం నా వైపు చూడండి. మొదట అంటే
తొలిసారి లేక ఒకటవసారి లేక ముందు, అంతే కదా. మొదట అంటే మొదటిసారి, ఒకటవసారి, లేక మొదట పుట్టింది, లేక ఉండింది. ఏమని చదివారు మీరు? మొదట కలిగినది. మళ్ళీ చదవండి. ఇందు విషయమై ఉమ్. ఆదాము మనుషుడు మొదటి మనుషుడు మీరు ఎక్కడి నుంచి రావాలంటే 46 నుంచి రావాలి. ఆత్మ సంబంధమైనది ఆగుదాం. ఇప్పుడు మరి ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు అంటే ఏ సంబంధమైనది అది? శరీర సంబంధమైనది, లేక ఛాయా సంబంధమైనది, లేక ప్రకృతి సంబంధమైనది, లేకపోతే ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. రే రే ఎవడరా ఏ ఆడ తలక ఏ గ్రౌండ్ అనుకుంటే వేరది. ఎస్, మీరు బాగా గ్రహించాలి. పొద్దున్నే వచ్చినారు, మరి శరీరం బలహీనమైందే. నేనైతే 4 గంటలకే ఆరాధనకు వెళ్ళి 6:30కంతా ఆరాధన అయిపోగొట్టిన పెసలు జిల్లా. ఈరోజు ఎలక్షన్ ఉన్నందుకు నేను రాను, సార్ని నడపమనంటే 4 గంటల నుండి 10 గంటల వరకు మందిరంలో ఉన్న వాక్యం చెప్పిన. రాత్రంతా జ్వరం వచ్చింది. నిన్న చేయికి 3వ కట్టు కట్టినాడు. తెల్లారే ముందు నిద్ర వచ్చింది. అయినా దుడుగ్గున మతికి చేసుకొని పోయినా. 6:30 వరకు ఉన్నా. ఒక 10 నిమిషాలు ఇంటి దగ్గర ఉండి ఓటేయనికి పోయినాం. ఓటు వేసుకొని వచ్చి ప్రయాణమై ఉన్నా. మీరు ఎంతైనా నాకంటే ఎక్కువ నిద్రపోతారు. నాకు నిద్ర లేదు. చెయ్యి ఇరగక ముందు లేదు, ఇప్పుడు లేదు. కాబట్టి మీరు వస్తూనే కొంచెం అలసట పడకుండా మెలకువగా ఉంటే చాలా విషయాలు గ్రహిస్తారు, బలంగా ఉంటారు, తోటి వారిని బలపరుచుకుంటారు. అది మీరు బాగా గుర్తు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఇట్లా అడుగుతా, ఏ రక్తం ఉంది మొదట? రైట్. ఒకవేళ ఎక్కియచ్చా మనిషికి ఎద్దు రక్తం? ఇప్పుడు అవసరమైంది కదా, మనుషులకు ఎక్కియాలని చెప్తారు. ఎద్దు రక్తం సరిపోతుందా? ఇందులోనే తేలిపోతుంది. మానవుని అతిక్రమమునకు పశువుల రక్తమునకు ఎలాంటి సంబంధం లేదని. అయితే ఆత్మ సంబంధమైనది 46వ వచనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ఇంకా ఆగు. తరువాత ఆత్మ సంబంధమైనది. తరువాత అంటే క్రొత్త నిబంధన, మధ్యవర్తి క్రీస్తు యేసు ద్వారా. కంటిన్యూ చేయి. ఎట్టువాడు ఎట్టువాడు పోలికను పోలికయు 30వ వచనమే ఉంది. 50వ వచనం, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును ఆగుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, పాత బట్ట క్రొత్త బట్ట అని తెలియపరిచాడు. పాత బట్ట క్రొత్త బట్ట కలిపి ఎవడు కూడా కుట్టడు. ఒకవేళ కుడితే పాత దాని బలహీనత క్రొత్త దాని ముందు నిలువదు. అట్లనే ద్రాక్షారసము పోస్తే క్రొత్త తిత్తులలోనే పోయాలి. అట్లు పోయకపోయినట్లయితే
చెడిపోతాయి. ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలమున ఈ ఆరాధన సమయంలో అని అంటే 2 కొరింథీ 5:17 చూడండి. గట్టిగా చదవండి. ఆగుదాం. ఏమి గతించను? పాతది అంటే మీరు నేను మాట్లాడుతూ ముందుకెళ్దాం, నేర్చుకుందాం. పాతది అంటే మొదటి ఆదాము పాతవాడా కొత్తవాడా? అంతే కదా. రెండవ ఆదాము మనుషుల పోలికగా పుట్టిన మరియం అంటది కదా, నేను పురుషుని ఎరగను కదా, సంతానము జరగాలంటే ఇద్దరి ఏకత్వమును బట్టి లోకరీతిగా అనంటే అది నిజమే. అయినా దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటున్నది. ఆత్మ సంబంధి అయితే పాతవి గతించను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఏ వారము? నిన్న ఏ వారము? శనివారం. ఏమైంది? అయిపోయింది. ఈ సంవత్సరం ఏది? 20 ఏమైంది? పోనీ ఇప్పుడు టైం ఎంత? 11:15 అనుకుందాం. 11:11. గంట ముందు ఎంత ఉన్నింది? 10 గంటల సమయం ఏమైంది? క్రీస్తు యేసులో ఎవడైనా ఉంటే వానిలో పాత ఆదాము శరీర సంబంధమైనది ఉండడానికి వీలు లేదు, అది గతించిపోయింది. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అనంటే మనం చూసుకున్న మాట ప్రకారంగా యెహెజ్కేలు 11:19 చూడండి. ఇది అట్లా ఉంచుకొని యెహెజ్కేలు 11:19. ఇచ్చి ఆగాలి. ఏ మనస్సు కలుగజేసి? ఏక మనస్సు క్రొత్తది. ఏక మనస్సు లేకుండా ఉండుట పాతది. ఎవరెవరిష్టం? పాత స్వభావం ఎవరెవరిష్టం? మనం ఇప్పుడే చదువుకున్నాం. మొదట కలిగినది ఆత్మ సంబంధమైనది. 26వ వచనం 1 కొరింథీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట, మొదట కలిగినది ఆత్మ సంబంధమైనది కాదు, నూతన ఆత్మ. వారి శరీరములో నుండి ఏ గుండెను తీసివేసి? ఏది తీసివేసి? రాయికి కనికరము లేదు, రాయికి జాలి లేదు, రాతికి ప్రేమ లేదు. అందుకు దీని వలన, ఈ గుండె ఉండుట వలన ఈ మనుషులు చెడిపోతారు అని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి ఆగుదాం. ఏక మనస్సు కలుగజేసి అంటే ఏక మనస్సు కలుగజేసి అంటే ఏక మనస్సు క్రొత్తది, క్రొత్త సృష్టి, క్రొత్త నిబంధన. మీరు అట్లా ఉండడానికి వీల్లేదు, ఇట్లుండాలి.
వారికి ఏక మనస్సు కలుగజేసి, ఒకే మనస్సు, రూపురేఖలు ఉండొచ్చు కానీ, ఎత్తు తగ్గులు ఉండొచ్చు కానీ, మాట మనస్సు ఒకటే. ఏక మనస్సు కలుగజేసి అంటే ఒకే మనస్సునిచ్చి, వారిలో ఏ ఆత్మను ఉంచుదును? నూతన ఆత్మ, క్రొత్త ఆదాము స్వభావము. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే రైట్, వాటికి అర్థమైంది కాబట్టి మాట్లాడతాం. జీవితం, బ్రతుకు ఎట్లుంది? చీకటిలో నడిచే వానికి ఏది కనబడదోడు నడవాలి భయపడుతూ. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఇప్పుడు కూడా చీకటిలో నడిచినట్టే ఉంది. ఒకరి ముఖమొకరికి కనబడినా కనబడినట్టు వెళ్తున్నామంటే ఎక్కడున్నామని ఏ అనుమానం లేదు. చీకట్లో ఉన్నావు. నీకు ఇంకా రాతి గుండె పోలేదు, మాంసపు గుండె రాలేదు, నూతన ఆత్మ రాలేదు, ఏక మనస్సు రాలేదు. చాలా మంది ఇప్పుడు ఎక్కువ ఇదే అయిపోయింది. బతికేకి బోధకుడు ఉండాలి, బతికేకి యేసుప్రభును ఆడుకునాలి, ఇష్టానుసారంగా మనది నడవాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా చెయ్యి, ప్రార్థన ఫలంతోనే ఉంటావు, అన్ని చేస్తూ ఉంటావు, కానీ అది ఆయనకైతే ఇష్టం కాదు. ఆయన ఉండడా? ఏకత్వము లేని ఐక్యత లేని స్థలములో యేసు ఉండడు అని నువ్వు నిఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళంతా వానికి పుట్టినోళ్ళు లేనప్ప, కానీ వాని మనసు లేదు. మరి నువ్వు పుట్టారు అంటారు చివరికి. నువ్వు అనుకుంటావు నేను బాగా ప్రార్థన చేస్తున్నాను వింటానని. పరిసయుడు కూడా బాగా ప్రార్థన చేసినాడు, విన్నాడా? నా వైపు చూడాలి. పరిసయుడు చేయలేదు ప్రార్థన, ఒప్పుకున్నాడా? రేపు జరిగేది ఇదే. చెయ్యి ప్రార్థన, చిలక పలుకులు చక్కగా పలుకు. ఏం నాకేమడ్డం? నేను వినను. నీలో పాత ఆదాం పోలేదు, కయ్యూను తొలగిపోలేదు, హెబేలు లేడు నీలో, స్టెఫను లేడు నీలో. పాతది పోలేదు నీలోన. చాలా మంది అనుకుంటున్నారు మేము ఇట్లా బతికి జీవించి ఇట్లా పక్కకు పెట్టుకుంటే, లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే నేను చాలా వెరైటీ. నువ్వు అనుకో అంతే. ఇంట్లోనూ కూడా ఆల్మ కూడా అట్లా అనుకునేది. నాను కనుక ఎగుతానని అతను అంటాడు, నేను కనుక ఎగుతానని ఈవిడ అంటది. అంతే కదా? ప్రతి ఇంట్లో ఇదే కదా. నేను కనుక అతను అంటాడు, ఈమెమంటది నేను కనుక ఎగుతాను. ఎవరి లైన్ వాళ్ళకే. అనుబంధం ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? సంబంధం ఎక్కడుంది? ఆప్యాయత ఎక్కడుంది? పిల్లలు ఏం నేర్చుకుంటారు? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి? ఏక మనస్సు, మాంసపు గుండె, నూతన ఆత్మ. ఈ మూడు కలిసి ఉండాలి. ఈ మూడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలికకు గుర్తు. దాని పక్కలే అంటాడు కదా 17వ వచనంలో, 2 కొరింథీ 5:17 ఏమి గతించను? మరి పాతది ఇంకా ఉందే. చూద్దాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ 5:7 వచనం చూద్దాం. అందరూ తీయండి, అందరూ చదవండి. 1 కొరింథీ 5:7 వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక ఏ ముద్ద కావాలంటే ఏది తీసి పారేయాలా?
నిన్న ఏమిడిది అది? నిన్న రాత్రి కానీ నిన్న పగులు కానీ ఏమైంది? ఇప్పుడు అది పాతది. రాత్రి పప్పు ఏమైంది? ఈరోజు పప్పు ఏమైంది? రెండు కలిపితే ఏమవుతుంది? గ్యాస్ ట్రబుల్ వస్తుంది. పాతది కొత్తది కలుపుకొని తింటే ఒక ఎట్టికి బారేయాల్సి వస్తుందని కనుక తింటే గ్యాస్ ట్రబుల్, కడుపు గుడుగుడ, పేగులు గుడుగుడ, కడుపు పట్టుకుంటుంది, మనిషికి నెమ్మది ఉండదు, కసిబిసి అవుతుంది. ఈడ పట్టుకునేదంటావు, ఆడ పట్టుకునేదంటావు. పొద్దున పప్పు చేయలేదా చేసినావు, చట్నీ చేయలేదా చేసినావు, అన్నం చేయలేదా చేసినావు. అంత హాటే ఉంది. ఆరోగ్యానికి కావలసినట్టు ఉన్నాయి. కానీ నీ బుద్ధి ఏమంటే అది ఊక ఎట్టికి ఎందుకు బారాయల్లా అని రెండు కలుపుకొని తిన్నావు. రెండు కలుపుకొని తిన్నందుకు ఏమొచ్చింది? ఈడ పట్టుకుంటుంది, ఆడ పట్టుకుంటుంది, ఎదలేను మంటున్నది, కడుపులోను మంటున్నది. ఏం కలిపినందుకు? మరి అప్పుడప్పుడు మూతులు సొట్టకపోయేది, వర్రెకి పోయేది పాతది ఉన్నందుకే పోయిందా? పాత ఆదాం వెళ్ళిపోయాడా? ఓల్డ్ ఆదాం ది లైఫ్ ఎండ్. పాత ఆదాముకు నీలో స్వస్తి కలగనంత వరకు యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు పెనుగులు అన్నట్లనే నీలోని క్రొత్త ఆదాముకు పాత ఆదాముకు ఎప్పుడు యుద్ధం ఉంటుంది. నీకు నెమ్మది ఉండదు. మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండి అది ఏదైనా సరే. పెద్ద పెద్ద బోధకులు ఉన్నారండి, ఈ పొద్దు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. చేయాల్సిందే, చేయాలి. ఎందుకంటే చేయకపోతే గడవదు, బతుకు జరువుద్ది, కొలవదు, నిలబడినందుకు అర్థం కాదు. ఒక డ్యూటీ మర్యాదగా చేసుకున్నలా. నేను ఉన్నది చెప్తున్నా. హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా పెద్ద పెద్ద బోధకులు పెద్ద పెద్ద ప్రసంగాలు, పెద్ద పెద్ద టైటిల్ మోడల్స్, ఏబిఎం అని ఇట్లాంటి అక్షరాలు పెట్టుకోవచ్చు, టై కట్టుకోవచ్చు, బెల్ట్ కట్టుకోవచ్చు, బూట్లు వేసుకోవచ్చు. ఒకటి ఇంగ్లీష్లో చెప్తే, ఒకటి తెలుగులో చెప్తే, మరొకటి మరాఠీలో చెప్తే చెప్పచ్చు, చెయ్యొచ్చు. పాదాదం చేయాలి. అట్లా చేయకపోతే కుదరదు. ఇవాళ ఆదివారం కదా, ఇట్లా కూర్చోనకపోతే కుదరదు, నేను చెప్పకపోతే కుదరదు. ఇది మర్యాదే కాదు. ఐక్యత ఉందా? ఐక్యత ఉందా? సమాధానం ఉందా? పాతాదం పోయాడా? రోజు వచ్చి చూస్తాడు. ఏమో కొంచెం ఉంటానులా గడిచేపు నీ ఇంటికాడ అంటాడు. ఎవరు? ఓల్డ్ ఆదాం, పాత ఆదాం. కుదిరేది కాదు. మనం అక్కడ 5వ అధ్యాయంలో బాగా చూసినట్లయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం బాగా చూడండి. అందరూ చదువుకుందాం. 6వ వచనం నుంచి రండి. 1 కొరింథీ 5:6 నుంచి. మీరు అతిశయపడుట ఏం పడుట మంచిది కాదు. అతిశయం అంటే రైట్, యువతలకు రా, మళ్ళీ చదవండి అది. ఒరే బాబు, ఇక్కడ రాని చెప్పిన కష్టమే. పట్టుకో మూతది. మీరు చదవండి. అక్కడ ఆగుదాం. ఇప్పుడు ఒక అర కేజీ పిండిని కలిపావు. కూర్చో, ఆడే కూర్చో. నిన్న రాత్రి పిండిని కలిపి పెట్టినావు. బాగా వినండి. నిన్న రాత్రి పిండిని కలిపి పెట్టినావు. ఈరోజు పొద్దున కొంత పిండిని కలిపి పెట్టినావు. ఈరోజు పిండి ఏమి లేని పిండి. మీరు కొత్త వాళ్ళు చేసినట్లు మాట్లాడడానికి రాదామా? మీరు వచ్చిన నలుగురు మీరు. ఇప్పుడు ఈరోజు పొద్దున పిండి ముద్ద కలిపినావు, రాత్రి కూడా పిండి ముద్ద కలిపినావు. ఈరోజు కలిపిన పిండిలో ఏం లేదు? పులుపు లేదు. నిన్న రాత్రి కలిపిన పిండిలో ఏముంది? నిన్న శనివారం వల్ల బతికినావు. ఎన్నెన్నో గందరగోళాలు, సమస్యలు, లేనిపోని మాటలు, మనసు కలత చెందింది, కలవరం లేచింది, నెమ్మది లేకుండా అయిపోయింది. మళ్ళా కొత్త దినం వచ్చింది. దాన్ని పారేస్తే తప్ప కొత్త మనసు రాదు. ఒకవేళ ఆ రాత్రి పులిసిన పిండి మీద ఈ కొత్త ముద్ద పెట్టినావు అనుకో, దాని పులుపు ఏమవుతుంది? అంటువ్యాధి అనేది అట్లనే. కనుక క్రైస్తవ సమాజంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు
ఈ స్వభావము తొంగి చూడదని కానీ రాదని కానీ చెప్పడానికి వీల్లేదు. నువ్వు విడిచిపెట్టినది ఏదైనా నీ దగ్గరికి రాదని చెప్పడానికి వీల్లేదు. తప్పక వచ్చి నిన్ను తడుతుంది. యేసు ప్రభు అన్నాడు, శోధన అనేది శోధింపబడుట పాపము కాదు కానీ శోధనకు లొంగుట పాపం. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వారికి శోధన ఉంటుంది, శోధన లేని వారు లేరు. అది యేసుని నమ్మితే తెలుస్తుంది. యేసయ్యను నమ్మని వాళ్ళకి శోధన అనేది తెలియదు. అందుకే వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, మాకు యాది లేదు అంతా ఒకటే అంటుంటారు వాళ్ళు. యేసును నమ్మిన వాళ్ళు అట్లెట్లయితుంది అంటారు. వాళ్ళ దగ్గర విచక్షణ జ్ఞానం, ఆత్మ పరిశోధన ఉంటుంది కాబట్టి. అందుకొరకే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనలో మనం చేయవలసింది ఏమిటి అని అంటే, ఏ కోశాన అతిశయం ఉండడానికి వీల్లేదు. పౌలు భక్తుడు అంటాడు కదా, ఆ పత్రిక అలా ఉంచుకొని ఎఫెసు పత్రిక తీయండి. పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అతిశయపడుట మంచిది కాదు అని చెప్తూ రెండవ అధ్యాయము అందరూ చూడండి, 5వ వచనం చదవండి. 5వ వచనం. ఆగు. నీ భాష బాగున్నందుకు కాదు నీకు రక్షణ వచ్చింది. నువ్వు మీసాలు తీసేస్తే సోగ్గా కనపడతావు, మంచి భక్తుని తిరిగి కనపడతావు అని కాదు నీకు రక్షణ వచ్చింది. పైవేశాన్ని యేసు ప్రభు ఏమాత్రం ఒప్పుకోడు. ఇది ముమ్మాటికి సత్యము. నువ్వు సంచి తగిలిస్తే బాగా ఒప్పిందని కాదు నీకు రక్షణ. ప్రైజ్ ది లార్డ్ చెప్తే కాదు నీకు రక్షణ. పూలేసుకునకపోతే కాదు నీకు రక్షణ. తాలిబొట్టు లేకుంటే కాదు నీకు రక్షణ. ఎందుకు నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానో, మీలో అభ్యంతరాలు జ్వరబడకూడదని చెప్తున్నా. అభ్యంతర పరిచేవారు ఉన్నారు కాబట్టి నేను అడుగుతా అన్నోళ్ళని, క్రియల చేత నా రక్షణ? బాగా చెప్పు, దాన్ని ముచ్చిపెట్టి చెప్పద్దు. క్రియల చేతనా? దేని చేత? కరెక్ట్. యువర్ ఫైత్, నీ యొక్క విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను, విశ్వాసం ద్వారా రక్షింపబడిన వారం మనం. ఇప్పుడు అదే మాటలకే వచ్చిండేది మనమాట. చదువు ఆ మాట ఏమంటాడు? నువ్వు 6 నుంచి రా, మళ్ళీ కంటిన్యూ చేయి, అర్థమవుతుంది, అందరూ బాగా గ్రహిస్తారు. క్రీస్తు యేసునందు ఆయన మనలను, అమ్మా 5 నుంచే రండి. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్ మీకు? ఇంకా ఏమిటి చేత? ఇంకా ముందుకురా. ఆయన కృపా మహదైశ్వర్యమును లేపి ఇంకా ఇక్కడ ఏముందంటే విశ్వాసము ద్వారా అనేది మన పాత బైబిల్లో, అది రెఫరెన్స్ బైబిల్. దీనికి దానికి కొంచెం అక్షర భేదం ఉండిన అర్థం ఒకటే. మళ్ళీ చదువు ఆ మాటను. 8 విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వసించుట ద్వారా రక్షణ. రాహాబను వేశ్య విన్నది, విశ్వసించినది. చెరసాల నాయకుడు విన్నాడు, విశ్వసించినది.
సముద్రము నది దగ్గర లుదియాను దైవభక్తి గల స్త్రీ విన్నది, విశ్వసించినది. మరియమ్మ విన్నది, విశ్వసించినది. విశ్వాసము ద్వారా మీరు రక్షణ పొంది ఉన్నారు, క్రియల వలన కాదు. రంగమ్మ అని నరహరి బిడ్డ ఏటుగడ్డ కౌరేట్లో ఒకటి గుంతే అందరు నీళ్ళు నించుకునేది, బట్టలు పిండేది కూడా ఒకటి గుంతే. ఓపారి ఆ చేపలు పిల్లలు పిండిన బట్టలను ఆ మురికిని తిన్నంగా చూసింది ఆమె. పిల్లల బట్టలు అంటే ఇంక ఏమేమి గలీజ్ ఉంటుందో మీకు తెలుసు. ఇంకా ఆ పొద్దు నుంచి చేపలు తినేది మానుకునింది. ఏమమ్మా తినవంటే, వద్దబ్బా అంత గలీజ్ గలీజ్ తింటారు అవి అని. అంటే ఇంకా ఆమె బతుకంత నష్టమా ఆరోగ్యమా? నేను ఎందుకు చెప్తున్నానంటే మనిషి చాలా అత్యాసక్తిపరుడు. అంటే దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ ఉండాలనుకుంటాడు. అది నష్టము కష్టము, రెండు కష్టము నష్టము. ఆయన చెప్పినట్టు ఉంటే చాలు. నీవు ఎక్కువ ఏం ఇప్పుడు ఎక్కువ చేసుకొని అందరికీ ఐక్యత లేకుండా ఉండేది. ఎంత సొంతం 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 సొంతం. మళ్ళీ చదువు 8వ వచనం నుంచి మళ్ళీరా. అది అట్లుండి ఆ బైబిల్లో ఉన్న వాళ్ళు చదవండి 8వ వచనం. సేమ్ అంతే, పదం చేంజ్ అంతే. దీనికి ఇది రెఫరెన్స్ పాతచ్చు, కొంచెం లేటెస్ట్ మోడల్ ఇది. మీరు విశ్వసించుట ద్వారా, మీరు విశ్వాసము ద్వారా, సేమ్ రెండొకటే. చదువు. ఆగండి. రక్షణ మన వలన కలిగింది, మనం చేసుకునింది, మనం ఎదురు చూసింది. ఏ వరం ఇది? అదే సమరయ స్త్రీ అంటాడు కదా, దేవుని వరం అనే జీవజలము, దేవుని వరము అనే జీవజలం. ఆ మాట చూడాలనుకుంటే మనం చూడొచ్చు. ఎక్కడ? యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. ఇది దేవుని వరమే అనే మాట అక్కడ కనబడుతుంది. రక్షణ 4వ అధ్యాయము వచనమండి 10వ వచనం, లేక 9 నుంచి రండి, మీకు 10వ వచనంలో సులువుగా అర్థమవుతుంది. 9 చదివితే 10వ వచనంలో అర్థమవుతుంది. యోహాను సువార్త 4:9 చదవండి. ఎరిగి ఉంటే ఆగు. ఉల్టా యేసుప్రభు ఏమడుగుతున్నాడంటే, నీళ్ళంటే జీవజలం ఇయ్యమని అడుగుతున్నాడు. ఆమె దగ్గర ఉంటే కదా అది ఇచ్చేది. ఆయన అడిగింది జీవజలం. అదే 10వ వచనంలో మాట్లాడేది. నీవు కంటిన్యూగా వెళ్ళొద్దు, మనకు అర్థమైంది. అట్లా ఆగాలి అక్కడ. కంటిన్యూ చేయకూడదు, అక్కడ లైన్ గ్యాప్ ఉంది కదా, ఆగల్ల. మనం మళ్ళీ ఎత్తుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది ఆ మాట. ఇమ్మని నీవు అడిగే నీళ్లు నా దగ్గర లేవు, ఒకవేళ అట్టి నీళ్ళే గనక నీ దగ్గర ఉంటే నాకు ఇయ్యి అని అడుగుతాది. చివరికి అదే మాట అడుగుతుంది. ఏమని అడుగుతుంది చూడి, 15వ వచనం చదువు. 14 నుంచి రా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును
ఉండునని. ఇంకా ఆగు. పైన 9-10 వచనాల్లోని సారాంశము 14-15లో ఉంది. నువ్వు నీళ్ళు అడుగుతున్నావు కదా, యూదులు సమరయులు సాంగత్యం చేయరు అని ఇది మాత్రమే చెప్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు 9-10 వచనాల మాట? అమ్మ, దేవుని వరము, దేవుని వరము. మనం అక్కడ ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల దగ్గర ఈ మాట కొరకు ఇక్కడికి వచ్చాం. చూడి, ఎఫెసు పత్రిక 2. అది దేవుని వరము అనేది జీవజలం. రక్షణ అనేది దేవుని వరం, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము, దేవుని సంకల్పం. అందుకొరకే 10వ వచనంలో యోహాను సువార్త 4:10లో ఆమె శరీరీతిగా ఇట్లా మాట్లాడితే ప్రభు అన్నాడమ్మా, దేవుని వరము అనే నీళ్లను నేను నిన్ను అడుగుతున్నా, నీవు అవి నా దగ్గర లేవు, నీ వద్దే ఉంటే ఇయ్యి అని అనుకున్నాను, కానీ నేను దేవుని వరాన్ని అడుగుతున్నాను నీ దగ్గర అని ప్రభు అంటున్నాడు. ఆ 9-10 వచనాల సారాంశం. అందుకు 14వ వచనంలో, నేనిచ్చే నీళ్లు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు, నువ్వు చేదుకునే నీళ్లు మళ్ళీ దప్పికొంటాడు అంటే, నాకు ఈ ప్రభు ఆ నీళ్లు అంటే ఇస్తానమ్మా, నీ ఒక్కటి తాగొద్దు, మీది కుటుంబం కదా, ఇద్దరు తాగితే మంచిగా ఉంటుంది, నీ భర్తను తీసుకొని రాపో, ఇద్దరు దప్పిక లేకుండా ఉందురు అని మాట్లాడతాడు. దేవుని వరము అంటే పాపం అనే దప్పికను, ఉప్పు నీళ్ళ లాంటి దప్పికను తీసివేసేది. కనుక మనము గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే అతిశయం. అతిశయం. కొంతమంది ఇట్లా చెప్పుకుంటారు. ఖైర్వాడిలో మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు అంపయ్య, కృపానందం అని పెట్టుకున్నాడు. ఒక అతిశయపడేవాడు. ఇంట్లో ఏదన్నా రంకు వచ్చినప్పుడు, ఎవరితోనన్నా కొట్లాడినప్పుడు, ఏమమ్మ నువ్వు ఊరిడిచిపో, ఇంట్లోనేంటికి రంక అంటే, ఈ ఊరిడిచిపోయినా ఈ పొద్దు మొదలు పెడితే ఒకనాడు ఒక చుట్టం దగ్గరే, ఎట్లంట, ఒకనాడు ఒక చుట్టం దగ్గరే 365 దినాలు ఒక్కొక్క ఊరికాడు గడిపొచ్చినా నన్ను ఎవడు అడిగేటోళ్ళు లేడు అని అతిశయపడేటోడు. ఇంకా కొంతమంది అంటారు, నాకేం రా 6 మంది కొడుకులు 6 మంది బిడ్డలు, అతిశయపడతారు. నేను చాలా పరిశుద్ధుడు అన్నాను, ఇంకొకటి అతిశయపడతాడు. ఇది అతిశయపడితే వచ్చింది రక్షణ కాదు, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అది క్రియల వలన కలిగినది కాదు. అతిశయం ఉందంటే పాతది ఉంది. ఎట్లా? అదే పాతాదం ఉన్నాడు అని అర్థం, పాతది. అందుకొరకు మనం ఎక్కడికి వెళ్దాం మళ్ళీ? 1 కొరింథీ 5, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో ఉంచుకోండి. 1 కొరింథీ 5 మనం ఎక్కడి నుంచి చూద్దాం? అతిశయపడటం మంచిది కాదు. 6వ వచనం. ఏమవుటకు? ఏం తీసేయాలి? నిన్న రాత్రి కోపపడ్డావు ఎవరి మీదనో, అట్లొచ్చింది అవకాశం, అట్లొచ్చింది, కోపపడ్డావు. ఇవాళ కూడా కోపం అట్లే పెట్టుకుంటే, నిన్న పొరపాటున ఎవరినో చూస్తా నీ కథ అన్నావు, ఇవాళ కూడా అదే పట్టుకుంటే, నిన్న పొరపాటు మాట్లాడినావు, రాత్రి అంతా నెమ్మది లేదు, ఆలోచన చేసినావు, పొద్దున్నే పోయి లేక అప్పుడే పోయి. మా నాయన మధ్యాహ్నం అప్పుడు ఈత కట్టెలు మోపు కోసుకొని వచ్చి ఇంటికాడేసి ప్రైవేట్ పిల్లల్ని భోజనానికి పంపించి బైబిల్ చదువుకుంటున్నాడు. ఒక వాక్యము కనబడింది,
నీ విరోధితో ఎవడైనా నీకు ఉంటే పోయి మొదట సమాధానపడు, తర్వాత వచ్చి బలి అర్పించు అనే మాట కనబడితే, బాగా వినండి, ఈ సన్నివేశం ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకా నేను చదివినా లాభం లేదని బనీతోనే ఉన్నాడు, అడ్డుపంచుతోనే ఉన్నాడు. కట్టెలకు పోయి వచ్చి ఆకలి అవుతుంది, అన్నం కూడా తినకుండా అదే బైబిల్ సంకలో పెట్టుకొని సంచికి తగిలించుకొని సైకిల్ వేసుకొని ఎర్రని ఎండకు ఎమ్మినూరు పోయినాడు. అదే మాట చదివి, నా దగ్గర ఉందో లేదో దోషం, నేనైతే క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించు అని అంటే, అవతల వ్యక్తి అబ్బా దేవుని బిడ్డవు కనుక వచ్చినావు, మన ఇద్దరికి ఏమొద్దు, ఇంకా మంచిగా ఉందాము అని చెప్పకుండా అలా 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 ఏం డైలాగులు కొడుతుండవురా నువ్వు. ఎట్లా అన్నం తినక పనికి పోయి వచ్చినోడు ఆకలి కొని ఉంటే కూడా బైబిల్ మాట్లాడితే బట్టలు లేకుండా బనీంతోనే పోయి నీ దగ్గరికి 12 కిలోమీటర్లు వచ్చి సమాధానం ఎర్రని అండాలు అడిగితే, దేవుని బిడ్డవు కనుక వచ్చినావు, నా సరే నా ఇందులో ఏం లేదు, మన ఇద్దరం మంచిగా ఉందామని చెప్పకుండా ఏం డైలాగులు కూడా. ఇట్లా హెచ్చులోలు లేకపోలేదు, ఈడనే ఉన్నారే హెచ్చులోలు దండిగా. ఇది అతిశయం. నీలోన ఉన్న మంచి బుద్ధినంత చెడగొడుతుంది ఒక్క మాట. మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని ఏం చేయాల? అది చిన్నగా కాదు, తీసి పారవేయండి అంటే. రేకు కాడ మిద్దె మీద ఇంటి ముందర కాగితం చుట్టి ప్లాస్టిక్ ఇట్లా బారేస్తే అది ఆడే నిలబడా. బయట కుర్చీ చేసుకొని ఇట్లా వేస్తే మరి గాలికి వచ్చా, ఇదేం ఇట్లా వస్తుందని మళ్ళా బారేస్తే మరి వచ్చా. ఇంక ఇప్పుడు ఎట్లుంటుంది దాని మీద నాకు మనసు? చెప్పండి మీరు. ఇది ఇట్లా కాదని ఆడ పిల్లలు ఉసుకలు ఆడుకుంటుంటే ఒక 2 రాళ్ళు ఇంత లావు ఇది అని దాన్ని బాగా చుట్టి నాలుక కొరికి పెదవులు కొరికి చెయ్యి ఎంత బలం ఉందో అంత దూరం దాన్ని ఏం చేసినాను, ఈ కాగితాన్నే ఇంత బారేస్తే నీలో ఉన్న పాత స్వభావాన్ని ఇంకా పెట్టుకొని ఇది ముద్దు పెట్టుకుంటావు, ఆదివారం నాడు స్థుతులు ముద్దు పెట్టుకుంటావు, రొట్టెను ముద్దు పెట్టుకుంటావు, రసం పాత్రను ముద్దు పెట్టుకుంటావు, పాటను ముద్దు పెట్టుకుంటావు, బోధను ముద్దు పెట్టుకుంటావు, అన్ని ముద్దు పెట్టుకొని మళ్ళా పాత స్వభావంలో కూడా ముద్దు పెట్టుకుంటావు. ఈ పులిసింది ఉన్నందుకు ఇదంతా కొత్తదంతా పులిపై ఎక్కిపోతుంది. నా బ్రతుకులో నేను ఎరగనండి పులిసిన పిండిని. అంటే అది రాదని కాదు, వచ్చినా నేను దాన్ని సరిచేసుకుంటాను. దానికి దాసుడు అయ్యేకి నేను ఇష్టపడను. మీరు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన, అందరూ చదవండి ఆ మాటని, 7వ వచనం. అందరూ చదవండి అంటున్నా, లేకుంటే లేచి నిలబడదాం కాసేపు పాట పాడుకుంటా. అందరు లేండి దయచేసి. సిలువాలో బలి అయిన పల్లవి వచనం పాడుకుందాం, తర్వాత కూర్చుందాం. దయచేసి ఏమనుకోవద్దండి, అందరూ లేండి. సిలువాలో అందరూ ఇది అక్కడ కూర్చుందాం.
లేచి కూర్చుని దానికి ఏం రూపం రాలే. ఇది మామూలుగా ఉన్నప్పుడే చచ్చిపోయిన ఇంటికాడ కూడా కొందరు పాడతారు, కొందరు పాడరు. ఎందుకంటే దుఃఖంలో ఉంటారు కాబట్టి. వచ్చి కూర్చున్నాము, లేచినాము. ఎందుకంటే కొంచెం ఉత్సాహము, ఆసక్తిని పెంచుకోవాలని లేచినాము. ఈడ్చి పాడడము, ఇగ్గిగ్గి పాడడము, ఊగు పాడడము ఇదేం అంత రుచికరంగా లేదు. పాత పాట ఇది స్పెషల్ సాంగ్ అనుకున్నారు. అప్పుడప్పుడు ప్రసంగికులు లేపి పాడిస్తున్నారనంటే మీలోన ఒక చైతన్యం రావాలనే. కానీ కుసుకున్నప్పుడు ఎట్లుంటారు, నిలబడినప్పుడు కూడా ఎట్లా అంటే మీరు కాలంలో ఇసిరలేరు. మీ కాలం నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసిన, దీర్ఘం తీసి ఇసిరాయని గుంజుకుంటూ పాటలు పాడేటోళ్ళు. అట్లా పాటలు రావాలంటే ఇసరాలే రావాలి, మళ్ళీ గిరినీళ్ళు బంద్ అయ్యి. చూద్దాం ఎట్లా పాడతామో. ఇన్ని మాటలు విన్నారు కదా, ఇదే పల్లవే పాడుకుందాం. ఓకే. సిలువలో యేసు ప్రభు అన్నాడు ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 16 6వ వచనం ఏమనుందో చూద్దాం. మత్తయి సువార్త 16 అధ్యాయము 6వ వచనం. గట్టిగా చదువు. చూచుకొనుడి పరిసయ్యులను సద్దూకయ్యులు జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చాలు. ఈ సద్దూకయ్యులు, ఈ పరిసయ్యులు అనే వాళ్ళు పులిసిన పిండి మాదిరి బాగా పులిపెక్కించుకుంటారు. మేమే 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 అంటే ఇంక ఎవరు లేదు మేమే 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 మేమే. ఏం నన్ను కొత్తగా మాట్లాడేది ఏం కాదు ఇది. గొల్యాత్ ఏం చేసినాడండి మీరే చెప్పండి. గొల్యాత్ ఏం చేసినాడు? ఎన్ని దినాలు ఏమన్నాడు? ఏంటికి వస్తారో ఊక నా మీదకి. ఎన్ని దినాలు? 40 రాత్రింబగళ్ళు నేనే 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 40 దినాలు పులిపెక్కించుకున్నాడు. ఓపిక పట్టినాడు దేవుడు. ఇయ్యాలన్నా తగ్గుతాడేమో, 20 రోజుల కన్నా తగ్గుతాడేమో, 30 రోజుల కన్నా తగ్గుతాడేమో, 35 రోజుల కన్నా తగ్గుతాడేమో, నేనే అనే మాట ఇడిచిపెడతాడేమో. అప్పుడు ఎస్ఐతో మాట్లాడినాడు. ఏమో ముసలుడా, ఎవరు నిద్రపోయి వాళ్ళు పోండి, నాకేం నష్టం, మీకే. ఇప్పుడు దుడ్డు దగ్గర పెట్టుకొని బస్ స్టాండ్లో పడుకుంటే ఎవరికి నష్టము? దుడ్లు దగ్గర పెట్టుకొని బస్ స్టాండ్లో పడుకుంటే ఎవరికైనా నష్టము? దొంగనికా నీకే? మరి నీ ఇష్టం. వచ్చి నిద్రపోతే వినకుండా ఎవరికి నష్టం? ఇది రాత్రి అన్నా కాదు, ఒకవేళ నిద్రపోతున్నావు అని నీకే బగ్గుమంటుందండి. పిలిచిన కాటకి ఎలా పోయి చెప్తున్నా. కారణం నిన్న చచ్చింటే 4వ తేదీ ఏదో బుద్ధి పుట్టినప్పుడు 4 మాటలు అనుకునేటోళ్ళు అంతే కదా. ఉండాలి కొద్దిగా మెలకువ. పగలు కదా, ఇది నిద్ర టైం కూడా కాదు కదా. నెలన్నర కిందట ఏర్పాటైంది రంగాపురంలో. మళ్ళీ కూడికైనాక అటుకి వెళ్ళాలి రంగాపురానికి. ఏమై ఎస్ఐ నీ కొడుకును పంపి దండు దగ్గరికి అని ముసలోని గెలికితే అక్కడికి దావీదుని పంపించినాడు. పోప నేనే నేనే అంటాడు. వాడిని ఒక తన్ను తండ్రి రాపో. ఎవరిని? ఏంలో ఒక తన్ను తండ్రి రాపో. అక్కడ పోయేటప్పుడు 2 రాళ్ళు కనపడతాయి, జేబులో పెట్టుకొని పో. ఒక రాయితోనే వాడు పండుకుంటాడు పో. అతిశయము అనేది ఎదుటి వాడిని తృణీకరిస్తూ నిన్ను నువ్వు హెచ్చించుకున్నప్పుడు శరీరమే ఉంటుంది, కానీ దేవుని పని ఉండదు. ప్రభువుకు మహిమ కలగాలి అంటే అతిశయం మంచిది కాదు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో మరి చదవండి. అప్పుడు యేసు
ఆ, విడదీసి చదువమ్మా, అంటుపదం కాదు, ఇంకా చిన్నగా చదువు. జోస్నాకు ఒకటే వినపడుతుంది. మళ్ళా అట్లా చదువుతావు కదా, గట్టిగా చదువు. తినరాలే. చూచుకొనుడి పరిసయ్యులు అనువారి. ఎవరి పులిసిన పిండి? పరిసయ్యులలో ఏముంది? అర్థమైంది కదా, మాట్లాడు గట్టిగా. పరిసయ్యులలో ఏం పిండి ఉంది? సద్దుకైలలో ఏం పిండి ఉంది? పులిసిన పిండి. వారి పులుపు అతిశయంతో కూడిన ఆ హెచ్చించుకునే జీవితాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి. నన్ను అప్పుడప్పుడు ఎవరన్నా టచ్ అవుతారు ఊర్లో వాళ్ళు. అట్లా కాదు సార్, మీరు యేసుప్రభు ఒకడంటారు కదా, ఏంటి సార్ మీరు అట్లున్నారంటే అది నాకు తెలదన్నా అంటున్నారు. ఏమి అది నాకు ఇప్పుడు యేసుప్రభు ఒకడే అంటారు కదా సార్, మీరే పొందలేరని నన్నే అడుగుతుంటే నేను చెప్తున్నా అది నాకు తెలదన్నా. మరి ఎట్లా సార్ తెలదంటే నమ్మండి అని చెప్తారు, ఎట్లున్నది రస్తది? పరిచయులు ఎటువంటి వాళ్ళు తెలుసా? లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చదువు అమ్మాయి. లూకా 18:9. అది పాయింట్. తామే చదువు. ఎవరు? గట్టి చదువు వేసేపో. మళ్ళీ చదువు. తామే ఎవరిని నమ్ముకొని అంటే నన్ను నేనే నమ్ముకుంటే ఏది వస్తుందండి? నిన్ను నీవే నమ్ముకుంటే ఏమొస్తుంది? నేను ఇట్లా చెప్తాను మీకు అర్థమయ్యాకే. ఇంట్లోన భార్య ఎవరి మీద ఆధారపడాలా? భర్త మీద. అది న్యాయం. భర్త ఎవరి మీద ఆధారపడాలా? నువ్వు నాకేం జమ లేదు లెక్కలేదు అని భార్యను అంటివనుకో, ఆమె ఏమంటది? నువ్వు కూడా నాకు ఏమి. ఇంకా అది ఇల్లు ఎట్లుంటుందో చూసుకోండి. మజ్జికవ్వం ఎట్లా ఆట ఆడుతుందండి? ఇగ్గితే మజ్జికవ్వం ఎట్లా? మజ్జి గుత్తి మీకేం మజ్జిగ చేసి పాలు పెరుగు అమ్మినోళ్ళు అయితే కదా. గవర్నమెంట్ అమ్మగొడ్లు ఇస్తే కూడా చూపించి తెచ్చుకొని దుడ్లు మింగిన వాళ్ళం. పాలు పెరుగు కోసం పెట్టుకొని ఎనఫూస్ అమ్ముకొని పాలు అమ్ముకొని పెరుగు అమ్ముకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. దానికి ఒక సామెత ఉంది. అడవిలో పుట్టింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. ఏమిటిది? గుంజితే పైకి కిందికి పైకి కిందికి. ఆల్మోన్ సంసారం ఇట్లనే. ఇంకా ఆల్మోన్ సంసారం ఇట్లుంటే పిల్లలేడా? భార్య భర్త మీద ఆధారపడాలి, భర్త భార్య మీద ఆధారపడాలి, వీరిద్దరూ కుటుంబం మీద ఆధారపడాలి, పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడాలి. ఇక్కడ ఏమని ఉన్నది? తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని చదువు ఇతరులను చాలు. ఈ పరిచయులంతటోళ్ళే మేమే గొల్లియాతు కూడా అంతే. నేను ఫిలిస్తీయుడు, మేకపోతుకు సాదృశ్యం. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మనం ఎవరిని గురించి జాగ్రత్త పడాలా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నేను చదివించాను చూడు. మరి మత్తయి సువార్త చదవండి. 16:6 వచనం చదువు. చూచుకొనుడి పరిచయులు సద్దూకయ్యులు ఏమిటి వాళ్ళ పులిసిన పిండి? ఇప్పుడే చదివిస్తే కదా లూకా సువార్త 18:9 వచనము. ఏమిటి ఆ పులిసిన పిండి?
మీకు తెలుగు రానట్లుంది, నేను మాట్లాడడమే పొరపాటు అయింది. మరి ఇంగ్లీష్ ఎప్పుడు రావాలబ్బా నాకు? ఇప్పుడు ఏమిటా పులిసిన పిండి అని అడుగుతున్నా. పాతది ఆ పాతది ఏమి? గోన పట్టన, సీరన, దావిత, తువాల, ఏంది అది పాతది? పరిసయ్యులు సద్దూకయ్యులు అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడు అంటే లూకా సువార్త 18:9 పరిసయ్యుడు ప్రార్థన చేయటకు వెళ్ళినాడు. ఏం చేసినాడు ప్రార్థన? అంత తానే హెచ్చించుకొని అది వద్దు అంటున్నాడు దేవుడు. క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి ఏం చేయండి? మరి ఆడబారేసినావు, ఎట్లుంటుంది సమాధానం? ఇంకా నేను చెప్తున్నా, ప్రభు అయిన యేసుక్రీస్తు మాటకు లోబడితే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన విశ్వాసానికి లోబడితే తప్పనిసరిగా ఎటువంటి కుటుంబంలోనైనా గ్రాండ్ సక్సెస్, ఫుల్ సక్సెస్, సమాధానం, అనుమానమే లేదు. నేను అనుభవించి చెప్తున్న మాట, మరి ఊక డూపు కాదు, అనుభవించి చెప్తున్న మాట. కలవరపరిచే బోధకులు ఎదురయ్యారు, కలవరపరిచే సంఘ పెద్దలు ఎదురయ్యారు, కలవరపరిచే విశ్వాసులు ఎదురయ్యారు, కలవరపరిచే లోకం ఎదురయ్యింది. అయినను యేసు వైపు చూచి సమాధానం పొందుకున్నాను. అందరికంటే నమ్మకమైన వాడు, అందరికంటే నమ్మకమైన వాడు, తల్లి కంటే కూడా నమ్మకమైన వాడు. తల్లి చెడ్డదని కాదు, నిన్ను 9 నెలలు మోసుకనింది. తండ్రి కంటే నమ్మకమైన వాడు, తండ్రి చెడ్డవాడని కాదు. తండ్రి ఎంతగానో కష్టపడ్డాడు, నిన్ను అన్ని విషయాల్లో ఆదరించాడు. అయినను తండ్రి కంటే కూడా నమ్మకమైన వాడు, అన్న కంటే నమ్మకమైన వాడు. అన్న చెడ్డోడని కాదు, తమ్ముని కంటే కూడా మంచివాడు యేసుక్రీస్తు. అంటే ఎట్లా అని మీరు అనొచ్చు. నేను 2 మాటలు చెప్తాను. తాగద్దురా అనింది ఎవరు? ఎలిజబెత్ అమ్మ. అంతే కదా, ఇంకేం చేయనికి పోయలేవు. ఒకటి కొట్టింటే ఒకవేళ మార్పు వస్తుండేమో. కొట్టలేదు, ఎట్లా కొడతావు అని దేవుడు కొట్టినాడు. మొత్తం కొట్టలేదు కానీ అట్లా మంగళోడు కత్తెరాడిచ్చినట్లు ఆడాడాడా అట్లా స్కెచ్ ఇచ్చినాడు. ప్రాణమైతే తీయలేదు. నేను కూడా పడిపోయాను. ప్రభా, నువ్వు నాకు గొప్ప పాఠం నేర్పినావు అని నేను అనుకున్నాను, అట్లా దిద్దుకున్నాను. అట్లా ఆలోచన. ప్రభు అట్లా తీసుకుపోయి మేల్కొల్పి సరిచేసి మళ్ళీ లైన్లో పెడతాడు. మన చేత ఎంత మంచివాడు దేవుడు, ఎంత మంచివాడు దేవుడు. ఆయన ఏదో ఒక విధంగా మనకు మేలు చేస్తాడు. దాన్ని వేరుగా భావించకూడదు. ఆ పల్లవి పాడుకుందాం అందరూ గట్టిగా. ఏడసద్దండి, ఎవరు ఏడసద్దండి? ఎవరో చచ్చిపోయినా కూడా ఏడకూడదు మనము, కానీ ఏడసద్దు, ఈడుసద్దు. ఏం చెప్పాను? ఏడసద్దు, ఈడుసద్దు. ఎన్ని తలచినా ఆగండి, ఆ ముక్కులు పక్కవారైనా ఈడిసేది పోతుంది. కట్ చేయాలని చెప్తున్నా నేను. మధ్యలో పాటెత్తుతున్నామంటే అలవాటు మీద ఉండాలని కాదు. గుంతొచ్చిన కాడ 4 ఏట్లు ఇస్తే శలకాలతో ఎద్దుకేంటికి అట్లే బాగోళ్ళనే. మామూలుగా కొట్టేది వేరు, గుంతకాడ కొట్టేది. రోసం లేకుండా 4 కోరికి కొడతాడు ఇతనే. అంటే ఇంకా అది ఏం చేయాలి? ఇప్పుడు రోసం నింపుకొని బలాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్ని తలచినా ఏది కట్టాలి, జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ వాక్కుకై. కనుక ప్రియులారా, పులిసిన జీవితము మనిషిని ఎప్పుడు మంచోడవే, మాటగారివే, న్యాయస్థుడవే, ఓర్పు కలిగిన వాడవే, నెమ్మది కలిగిన వాడవే,
నలుగురికి పెట్టగలిగిన మనస్సు నీకుంది. కానీ ఈ పులిసిన పిండి అప్పుడప్పుడు నీ మంచితనాన్నంత పాడు చేస్తుంది. యేసుప్రభుని ఇంటికి వెళ్ళడం మంచిదే చెడుదే? చిన్నగా చెప్పాలి, ఆయక కింద పడితే వచ్చి పట్టు కొడితే మీరు ఏమనకూడదు. వీళ్ళని ముందర పెట్టారు కాబట్టి ఇంకా మీరు కూర్చున్నలా వాళ్ళే కదా మిమ్మల్ని ముందర కూర్చున్న పెట్టింది కాబట్టి వీళ్ళే చెప్తారు మీరు కూర్చున్నలా. ఏజం లాగుతాడు పాపం. మార్తమ్మ మరియమ్మ వాళ్ళ ఇంటికి యేసు ప్రభుని మార్తమ్మ పిలిచింది, మంచిదే చెడ్డదే కదా? పిలిచినా మూకుండాలా, ఆయన మీద పెత్తనం చేయాల. నేను పిలిస్తే నువ్వు వచ్చినోని అన్నట్టుగా అక్షయం చూపింది. ఏం ప్రభు నీకు చింత లేదా, నీకు చింత లేదా, నీకు చింత లేదా అని ఏలు పెట్టి మూతులు పొడిచింది. మీకు తెలుసో లేదో మరి, బాగా అలవాటైతే అంతే. మూతులు పొడిచినట్లు చూడండి ఆ మాట అట్లుందో లేదో. నీకు చింత లేదా, నీకు చింత లేదా అని చదివింది చూడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం. లూకా 10:40వ వచనం. నేను పిలిస్తే కూడా రాదు. ఎట్లా? నేను పిలిస్తే కూడా నువ్వే చెప్పాలా, నీకేం చింతలేనోడవు. ఎట్లా? ఏం లేదంట, పులుపు ఎక్కువ. నేను పిలిస్తే నా మాట వినడు ఈయన. ఎవరు? ఎప్పుడు అనుకోవద్దు ఆయన నీ మాట వినడు, నా మాట వినడు. మనమే ఆయన మాట వినాలి, మనమే. అందుకొరకే మనలో పులుపు ఎక్కువ. అందుకొరకు డాక్టర్లు ఏం చెప్తారు? ఉప్పు ఎక్కువ తినద్దు, టమాటా ఎక్కువ తినద్దు, చింతపండు ఎక్కువ తినద్దు, పులుపు వస్తువులు ఏది తినద్దు ఎక్కువ అని చెప్తారు. తగ్గించుకుంటే నెమ్మదిగా ఉంటారు మీరుని. ఈ బాడీ వాటన్నిటిని మైలేదు. చింతకాయ పులుపు దీంట్లోనే, టమాటా పులుపు దీంట్లోనే, ఊరగాయ పచ్చడి పులుపు దీంట్లోనే, అన్ని పులుపులన్నీ దీంట్లోనే ఎక్కి ఇది ఆటికి తట్టుకుంటుంది. అందుకొరకు ఉక్కిరి బిక్కిరి చేస్తారు కొంతమంది ఇండ్లలో. నువ్వు నోర్మి. మార్తమ్మ అదే పనికి గలబడింది. మార్తమ్మ ఏంటి కరుస్తావు, ఊక ఉండు, నువ్వు పెట్టుకునింది అంత ఉత్తది, మరియమ్మ ఏరుకునిందే కరెక్ట్ అని చెప్పేశాడు. మార్తమ్మ పులుపుని తీసివేశాడు. మార్తమ్మ పులిసిన పిండిని కొట్టి పారవేశాడు యేసుప్రభు. మీరు క్రొత్త ముద్ద అవుటకై పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయండి. నేను గనక మిమ్మల్ని చూస్తే 2020వ సంవత్సరం మనుషులు ఆదాయ ఇల్లు అని ఆశ్చర్యపడాలి. నేను 2019 సంవత్సరాల మనిషి కూడా నీలోన కనపడుతుంటే అబ్బో. ముగించుకుందాం చూడండి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయము. ఏమిటితో మనం పస్కాను ఆచరించాలి, ఎట్లా మనం ప్రభు సన్నిధిలో మెలగాలి? 1 కొరింథీ 5, 6, 7, 8 స్పష్టంగా మీకు మెలకు వచ్చింది. బాగా గట్టిగా చదవండి. 6, 7, 8 ఓకే. ఇంతే కాక పశువు ఇది పండుగ, ఫెస్టివల్. ఎనీ సండే ఇది పండుగ, క్రీస్తుతో పండుగ, క్రీస్తు యొక్క పస్కా, ప్రభు యొక్క బల్ల. ఇది పవిత్రమైనది. దుష్టత్వముతోనూ దుర్మార్గముతోనూ ఇటువంటి దుర్బుద్ధులతో కాకుండా
నిష్కపటమైన పావురమును గూర్చి నిష్కపట్యము, నిష్కపటమైన, దీని గురించి కొన్ని మాటలు మీకు చూపిస్తా. మొదటి పేతురు పత్రిక తీయండి, ఏమంటున్నాడో చూద్దాం. మొదటి పేతురు పత్రిక అందరూ తీయాలి, తీస్తే మీకు మంచిది. 4వ అధ్యాయము 8వ వచనం. ఆ, ఆ, ఆగండి. మిక్కటము అనేది గుర్తుపెట్టుకోండి, అవసరమైతే రౌండ్ పెట్టుకోండి. మిక్కటము అనేది, మిక్కటము. ఇప్పుడు అదే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి రండి. 1:22. కాక ఆగండి. ఏ ప్రేమ? నిష్కపటము అంటే మనం కూడా పాడతాం కదా అప్పుడప్పుడు. ఏమని? అందరూ పాడండి, మీకు వచ్చు ఇది పాట. నిష్కలంకమైనది నీ కన్ను, గట్టిగా, నిష్కలంకమైనది నిష్కాపట్యము, మిక్కుటము. మిక్కుటమైన ప్రేమ ఉన్నప్పుడు నిష్కపటం, కలంకము లేని ప్రేమ నీకు కలుగుతుంది. అందుకొరకు ఏ పండుగను ఆచరిద్దాము? అదే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఏ పండుగను ఆచరిద్దాము చూడండి. అదే ఎట్లుండాలంట పండుగ? చదవండి ఆ వచనము, 8వ వచనం నుంచి రండి. ఆమె ఎవరమ్మా? శాంతమ్మ ఎవరమ్మా? నువ్వు ఊక చేయగలవా? ఇక్కడ ఉన్నాను కదా, ఈ మధ్య ఇట్లనే ఎలక్షన్లలో తిరగలన్నాను కదా, లోపల పెట్టారు. బాగున్న వాళ్ళంతా చెడిపోయినారు. ప్రేమ కలిగి ఉన్న వాళ్ళంతా, ఐక్యత కలిగి ఉన్న వాళ్ళంతా చెడిపోయినారు. సంఘాలలో సంతోషమే లేదు, సమాధానమే లేదు. ఏమిటి కారణం అంటే, మా మనిషికి గెలిచా, వాళ్ళ మనిషికి గెలిచా, మా మనిషి ఓడిపోయా, వాళ్ళ మనిషి ఓడిపోయా. ఏది ఇంత పిండి పెడతాడానికి? ఊకి ఇచ్చి విడిచిపెట్టేట్లలో నాకు చూపి. 50,000 ఇచ్చి విడిచిపెడతాడా? నేను నిన్ను అడుగుతాను. 50,000 ఇచ్చి విడిచిపెడతాడా? 20,000 ఇచ్చి విడిచిపెడతాడా? మరి ఏ నీకు చింత? నీకేమవుతుంది? నీ వంతు ఏం చేయాల అంతే. తర్వాత ఏమని ప్రమాణం చేస్తారు వాళ్ళు? గ్రంథం మీద గ్రంథాలు పెట్టి, గ్రంథాల మీద ఎవడన్నా చేస్తున్నాడా? మర్యాద వస్తే గౌరవించు, దానికి తప్పేమదే. బాబా బాబా బా, ఈ సంఘాలు నేను ఊర్లోనే తిరుగులానే కదా బండిలోన, యా చర్చిల కాడ చూసిన గుంపులు 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 గుంపులు. హెచ్కారి వాళ్ళు పోతే మాకు పోనీకనే లేదు, అంత జనాభా. బాబా బాబా, నేను చెప్తున్నా, మీరు ఎంతో ధన్యులు, దేవుని భయం మీకు ఉంది కాబట్టి సరిదిద్దుకుంటున్నారు. 5 సంవత్సరాల రాజకీయానికి అరణ్యం కావద్దండి. ఓటేసినావు. ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, తాను నియమించే రాజుకు బలము అనుగ్రహిస్తాడు అని. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంది,
రాజుల చేతనైనను నరుల చేతనైనను ఏమి కలగదు? రక్షణ. నీ వంతుని వేసుకున్నావయ్యా, నా వంతు నేను వేసాను. పొద్దున వచ్చినారయ్యా, పొద్దున. వీళ్ళు ఎంతమంది? 7 మంది కదా, 500 అయితే ఎంత? 7 5ల చెయ్యిరిగినప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? ఏమి ఇరిగినప్పుడు ఓ 10,000 ఇచ్చిపోవచ్చుగా. ఇవాళ ఎందుకు వస్తున్నావు అంటే నన్ను 500తో కొంటున్నావు అనమాట నువ్వు. ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నేను మీకు చెప్పేది ఏమిటంటే, పులిసిన పిండిని పెట్టుకోవద్దండి, సమాధానం లేకుండా ఉండొద్దండి. ఎవరేం నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి మర్చిపోయేటోళ్ళు లేరు. నేను మిమ్మల్ని అడుగుతా, యోనాతాను ఎవరి కొడుకు? రాజులే కదా వాళ్ళు. నోటితో చెప్పండి, మెలకుంటుంది. రాజు కొడుకు లేదు. దావీదు ఎవరు? రాజు కాలే, ఇంకా గొర్రెలు కాస్తున్నాడు. రైట్. రాజు కొడుకు. నేను ఇప్పుడు 1,00,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా అని అడిగింది కదా. రాజు కొడుకు ఒక మామూలు మనిషికి ఏమేమి ఇచ్చినాడు చెప్పండి. చదివిచ్చినా కదా ఎన్నోసార్లు. అదే మొదటి సమయంలో 18వ అధ్యాయం చదవండి, ఆ మాట మీకు అర్థమవుతుంది. మొదటి సమయంలో 18. మొదటి సమయంలో 18 మొదటి 2 వచనాలు చదవండి. మొదటి సమయంలో 18 మొదటి. సౌలుతో మాట్లాడక తలెత్తినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. ఆ దినమున అతని ఇంటి తండ్రికి తిరిగి అతన్ని మెల్లగా సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుతూ యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఏమని? మరియు యోనాతాను తన దుప్పటిని, కత్తిని, తన విల్లును, నడికట్టును. వీళ్ళిద్దరూ న్యాయ శత్రువులా మిత్రులా? శత్రువులా మిత్రులా? మరి ఏమిచ్చాడు? ఒకరికొకరు ఏమై ఉన్నారు? న్యాయము గుర్తించి ఏక మనస్సు కావాలి. మీకు ఇంకా అర్థమయ్యాక నేను చెప్తున్నా. అదే 2వ సమయాలు 3వ అధ్యాయంలో ఇలా బతికే ముందు చూడు. అక్కడ మనం ఎందుకు కొంచెం దానికి ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, ఒకరి ముఖం అటు ఒకరి ముఖం ఇటు, వాక్యం ఎరుగని వాళ్ళ వలె, క్రీస్తుని ఎరుగని వారి వలె ఉండాలి. పులిసిన పిండి ఎందుకు పెట్టుకోవాలి మనం? 2వ సమయాలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. అందరూ చదవండి. ఏమి? ఆగండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఎవరెవరికి? వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు? ఎక్స్పర్ట్ కదా. ఎక్స్పర్ట్ అంటే పచ్చిగడ్డ వేస్తే కూడా. అయితే యోనాతానుకు దావీదుకి ఏముండాలి? ఎక్స్పర్ట్ కదా. మరి ఏమైనారు? మనము మింగకూడదు ఒకటి పని. మనం మింగేస్తాం అంటే యేసు కంటే ఎక్కువ ప్రేమిస్తాం. అందుకే సమాధానం లేకుండా పులిసిన పిండి పైకెమెత్తి అందరికీ నెమ్మది లేకుండా చేస్తుంది. దేవుని పిల్లలారా, మీకు ప్రభుపేట వందనాలు చేసి చెప్తున్నా, పులిసిన పిండి ఉంచుకోవద్దు. లోకంలో మనుషులున్నారు, రాజులున్నారు, రాజ్యాధికారాన్ని ప్రభువు పెట్టాడు, వాస్తవమే. ఎవరికో ఒకరికి ఓటేసి హక్కుంది. ఎవరికి ఇష్టమైన రీతిగా వారికి ఓటేసుకున్నారు, మంచిదే. ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఒక పారి ఓటమి, ఒక పారి జయము. అది మన చేతిలో లేదు. దైవాధీనము, మనుషుల దయ, 2 మాటలు రాయబడ్డాయి. కాబట్టి అనైక్యంగా ఉండొద్దండి దయచేసి. పులిసిన పిండిని పెట్టుకోవద్దండి. వాడు అక్కడేసా, ఇది ఇక్కడేసా, ఇది ఇట్లేసా. నన్ను ఏమనుకున్నారంటే, రాత్రి నుంచి ఈ 14 ఇంటికి తిరుగుతున్నారు ఒక కుటుంబం. వీళ్ళ ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయి, వీళ్ళని నిలకూడదని పదే తిరిగి ఇవాళ పొద్దున్నే డబ్బులు ఇంటికి వచ్చినాడు. అన్ని కొత్త నోట్లు, 500 నోట్లు. పెద్ద మనిషికి ఇస్తే సరిపోతుందని అన్న, నువ్వు ఆ పని చేయక ఊరుకుంటా అని చెప్పిన. ఆడ ఎక్కువసేపు నిలబడకుండా జేబులు పెట్టుకొని బండి వేసుకొని పోయినాడు. ఎక్కిస్తుందండి లోకం పులుపు మనకి.
నేను ఒక మాట అడుగుతా, నువ్వు ఈ ఊర్లో ఎవరినైనా ప్రేమించి ఉంటే యేసు కంటే గొప్ప వాళ్ళ? ఒక మాట అడుగుతాను, నీవు ఎవరినైనా ప్రేమించి ఉంటే యేసు కంటే గొప్ప వాళ్ళ? మళ్ళీ ఎందుకు నువ్వు యేసయ్యను తగ్గిస్తావు? వాళ్ళని ఎందుకు ప్రేమించి శోధనకు గురవుతావు? ధర్మం, మానవ ధర్మం. వాళ్ళు మనకు అధికారులు, వాళ్ళు మనకు ప్రజలు, మనం ప్రజలం. మన హక్కు మనం వినియోగించుకున్నాం, కాలేదు, వదిలిపెట్టాలి, అంతవరకే. మనం మంచిగా ఉండాలి. ఇది దేవుని రాజ్యం, దేవుని సంఘం. లోకం ఇది చెల్ల చెదురుగా ఉంటుంది. అందుకే సహవాసం, అందుకొరకే ఐక్యత, అందుకొరకే దిద్దుబాటు, అందుకొరకే స్తుతి కూడిక, అందుకొరకే ఆరాధన. అది ఏముంది ఇంకా 3వ అధ్యాయంలో బహుకాలం యుద్ధం జరిగే రెండవ సమయంలో పులిసిన పిండి ఉన్నందుకు సౌలేమైనాడు, చెడిపోయినాడు. రాజు కుటుంబం, దేవుడు హెచ్చరించిన కుటుంబం, దేవుడు పట్టుకున్నటువంటి కుటుంబం. నేను నిన్న కులమాలతో అదే అన్నా, నేను మీ దాసుని అన్నాను. వాళ్ళు అనుకున్నారు, మరి ఏమనుకున్నారు? దేవుడు లేని కార్యం, దేవుడు లేని మాటలు. కొంతమంది నాకు తెలిసి రాత్రి మనోళ్ళు కొంతమంది వాళ్ళు నరిసినారయ్యా అని. మరొకసారి అట్లా అరవద్దండి, కొట్లాటలు జరుగుతాయి. వినకపోతే వాడే పాడైపోతాడు. మనకు వచ్చిందే చెవులు గలవాడు. కొట్లాటలు ఎందుకు మనకు, సమస్యలు ఎందుకు? ప్రార్థన చేయండి, అంతవరకే. కొంతమంది తిట్టాలనుకున్న కూడా ఉన్నారట యవనస్తులు. ఆగడమే మంచిదైంది. ఏం పోవద్దు, అనిపించుకునేదేదో చెప్పేదేదో వింటాను, అనిపించుకుంటాను, ప్రార్థన చేస్తాను. అందుకే ఎక్కువ కాకూడదని వెంటనే ఏం చేశాను, చెవులు గలవాడు. వినకపోయినప్పుడు మనం ఏం చేద్దాం? సరే, వారి సంగతి అటు ఉంచుదాం. గడిచేపుండి వెళ్ళిపోయేటోళ్ళు. మనం నిత్యం ఒక చోట దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనుభవించే వాళ్ళం. పులిసిన పిండి మనకు తగదు. యోనాతానుకు పులిసిన పిండి ఉందా? దావీదుకు పులిసిన పిండి ఉందా? ఆడపిల్లలు కదా ఏడ్చినట్లు చాలాసార్లు ఏడ్చుకున్నారయ్యా. అక్క చెల్లెని ఏడ్చుకున్నట్టు ఏడ్చుకున్నారు. అవన్నీ చూపించడానికి వీలు కాదు. బలి ఏడ్చినాడు యోనాతాను దావీదు మెడ మీద పడి, దావీదు యోనాతాను మెడ మీద పడి ఘోరంగా ఏడ్చినాడు. ఆడపిల్లల కంటే ఎక్కువ ఏడ్చుకున్నాడు. అంత ప్రేమ వలది. కనుక పులిసిన పిండి పెట్టుకోవద్దు. ఊరు వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు. రక్షణ ఇచ్చింది యేసు. యేసు వైపు చూడండి, యేసుని ప్రేమించండి. సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. దేవుని కుటుంబంగా, దేవుని రాజ్యంగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సమాధాన పరులంగా ఉంటాం. అందుకొరికి ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ఏం చేయుదును? ప్రార్థన మోకరిద్దాం.